మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఎలా మనల్ని విడిపిస్తాడు అనే దానికి దేవుని మనం సేవించిన ఎడల దేవుడు మన పరిస్థితుల నుంచి మనల్ని విడిపించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ చక్కని మాట ఉంది చూడండి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. చబర్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. చూడండి ప్రియులారా, దేవుని సన్నిధిలో మనకు పరిష్కరించబడిన సమస్య అంటూ ఏది ఉండదు. మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, చాలామంది నా జీవితానికి పరిష్కారమే లేదు అంటారు. ఈ సమస్యకి సాల్వ్ లేదు, ఎవరి వల్ల కాదు, అందరూ ఆలోచించారు, అందరి పని అయిపోయింది, ఇక ఇది ఇంతే అనుకునేటువంటి వారికి ఒక గొప్ప శుభవార్త అనుకోవచ్చు. దేవుని సేవించినటువంటి వారి జీవితంలో దేవుడు ఎంత గొప్ప విడుదల, శత్రువు నుంచి ఏమండి దేవుడు విడిపించబడి వారు జయమనుగ్రహించబడినట్లుగా దేవుని సన్నిధిలో వారు దేవుని సేవించిన ఒకే ఒక కారణం. ఎందుకంటే వారు దేవుని ప్రజలు ప్రియులారా. వీరికి వాటమి ఎదురైనప్పుడు దాన్ని జయించాలి, శత్రువుని ఓడించాలి, విరోధి నుంచి విడుదల పొందాలి. ఏ విధంగా? దేవుని ప్రజలే, దేవుని కార్యాలను సవిచూసిన వారే, దేవుని మహిమను గూర్చి తెలుసుకుని వారే. కానీ వీరికి విడుదల ఏ విధంగా సమీపించింది అనంటే, ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు ఇశ్రాయేలీల మధ్యలో ఉండవలసినటువంటి మందసము ఫిలిష్తీయుల చేతిలోనికి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు దేవుడైన తన ప్రజలట యెహోవాను సేవించడానికి దుఃఖపడుతున్నారు. కారణం, సమస్య ఉన్నప్పుడు దేవుడు అవసరమయ్యాడు వీళ్ళకి. బానిసత్వంలో ఉన్నప్పుడు, సాతాను యొక్క కాడి క్రింద ఉన్నప్పుడు, ఏ దిక్కు ఏ దరి కనపడినటువంటి పరిస్థితుల్లో యేసే మాకు దేవుడు అని చెప్పి దేవుణ్ణి సేవించడానికి వచ్చినప్పుడు దేవుడు వారికి ఒక గొప్ప మార్గాన్ని సిద్ధపరిచి ఒక పెద్ద ప్రణాళికాబద్ధంతో దేవుడు వారిని బలపరిచాడు ప్రియులారా. అదే ప్రజలు, వారి పిల్లలు ఈరోజు దేవుణ్ణి సేవించేదానికి కష్టమవుతుంది. కారణం ఏంటంటే, మనకంటే ఎక్కువగా ఉన్నటువంటి వారిని చూసి, మనకంటే బాధపడుతున్న స్థితిలో ఉన్నటువంటి వారిని చూసి మనం సంతోషపడాల్సింది పోయి ప్రతి ఒక్కడు కళ్ళు పైకే చూస్తున్నాయి, కిందకు చూడట్లా. కళ్ళు కిందకు చూడట్లా. కళ్ళు నడినెత్తికొచ్చిన వారి తరం గర్విష్ఠులైపోయి గౌరవించేటువంటి విధానం, సన్మానించేటువంటి పరిస్థితులు సమాజంలో, కుటుంబాల్లో కరువైపోయి లోకంలో ఏం చేస్తూ ఉన్నారు? ఎగబడిపోతూ ఉన్నారు. చూడండి ప్రియులరా, దేవుడు బిడ్డలనిస్తే ఆ బిడ్డలను దేవుని సన్నిధిలో పెంచాలి. ఆ బిడ్డలు దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి గణపరచాలి. దేవుడు ఎంతగా బలపరిస్తే, చూడండి, ఫిలిష్తీయుల దగ్గర మందసం ఉంటే వారు అంటున్నారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సన్నిధి మందసం మనతో ఉంటే కుదరదు, అది మన మధ్యలో ఉండటానికి మనం అర్హులం కాము అని వారు తలంచారు ప్రియులారా. 6వ అధ్యాయము 18వ వచనం ఎంత బాగుంటుందో చూడండి.
అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలనని చెప్పి కిర్యత్యరీము కాపురస్తులనంట దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకొని వచ్చారు. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవాలనని వర్తమానం పంపిరు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? చూడండి, సందేహించకుండా ఆలోచించుకోకుండా ఒక ఆయన తీసుకొని వెళ్ళాడు మందసాన్ని. చక్కగా ఓబేదేదోము ఇంట్లో మందసం కొన్ని నెలలుంటే అతను ఆశీర్వదించబడ్డాడు. ఎక్కడ మందసం ఉంటే అక్కడ ఆశీర్వాదం వస్తుందని వీళ్ళు కూడా తెచ్చుకున్నారు. వీళ్ళకి రహస్య స్థలాల్లో గడ్డలు పుట్టినాయి. చెప్పుకోలేక నిద్ర పట్టక తెకమక అయిపోయి ఇశ్రాయేలు దేవుని యొక్క సన్నిధి పరిశుద్ధ దేవుడైన సన్నిధి. ఎవరి దేవుడు అంటే ఆయన ఎవరంట? అక్కడ రాయబడింది, నా మాటలే కాదు, చక్కగా రాయేశారు. వాళ్ళు వాడారు, అన్ని జనులు వాడారు. పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? ఆలోచించండి. ఫిలిష్తీయులు ఒక అన్యులు, దేవుణ్ణి ఎరుగునటువంటి వారు దేవుని శక్తిని గురించి మాట్లాడుతున్నారు. మరి దేవుని పిల్లలమైన మనము, దేవుని చేత ఆకర్షించబడిన మనము, దేవుని చేత పట్టబడిన మనము, దేవుడు ఏర్పరచుకున్న మనము, మరి మన నోటికి ఏమొస్తున్నాయి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సన్నిధిని ఎవరు నిలవగలరు? ఈరోజు నువ్వు నిలుస్తున్నావంటే ఏదో నువ్వు పెద్ద గొప్పోడువనో గొప్పదానివనో, నువ్వు పెద్ద టాలెంటెడ్ పర్సన్ అనో, లేదంటే గొప్ప జ్ఞానివనో, తెలివి కలిగినటువంటి వ్యక్తివనో కాదు. అత్యల్పులమైన మనల్ని, దూరస్తులమైన మనల్ని, పాపిష్టి జీవితంలో ఉన్న మనల్ని దేవుడు బలపరిచి ఆయన కృప ద్వారా ఆకర్షించి ఉన్నతమైన రక్షణ చేత ఈరోజు నిన్ను నన్ను ఆయన సన్నిధిలో నిలబడగలిగినటువంటి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. కోటి చప్పట్లు గట్టిగా. ఏ జనమునకును లేనటువంటి గొప్ప భాగ్యం ఈరోజు నీకు నాకు ఇచ్చాడు. ఎక్కడ నిలుచుంటే నీకు గొప్ప, ఇది నీకు ధన్యత, ఇది నీకు గొప్ప భాగ్యం, ఇది నీకు ఆశీర్వాదం. కారణం ఏంటంటే జీవము కలిగిన దేవుణ్ణి సేవించటానికి ఈరోజు అల్పులమైన మనల్ని, మన పరిస్థితుల్లో దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఈ సంగతి తెలియక వారట ఇశ్రాయేలు దేవుడైనటువంటి తమ దేవుడైన యెహోవాను సేవించడానికి దుఃఖపడుతున్నారట. దుఃఖపడేసరికి ఏమైంది? విడిచిపెట్టేసరికి 20 సంవత్సరాలు వీళ్ళు కూడా బానిసత్వానికి మరలా ఎట్టి చాకిరికి శ్రమలకు ఏమండి గురైపోయి, అప్పుడేమైంది? అంతా బాగుంటే దేవుడు గుర్తు రావటం. ఈరోజు సమస్య వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు వస్తున్నాడు. చూడండి, అక్కడ ఇశ్రాయేలు దేవుడైన అనుసరించడానికట వాళ్ళకు దుఃఖం వచ్చిందంట. ఏమండి? సమూయేలు ఇశ్రాయేలీలందరి తిట్లను నేను చదువుతానమ్మా. మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్తారోతు దేవతలను మీ మధ్య నుంచి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. విడుదల పొందాలి అని అంటే ఏం చేయాలంటండి? ఆయన్ని సేవించాలట.